చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మంత్రాల చెరువు సుందరీకరణ పనులను పర్యవేక్షించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. తిరుమల మెడికల్ హాల్ ప్రారంభించిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి. హాన్షి ఆర్థో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు సుందరీకరణ పనుల్ని పర్యవేక్షించిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పనులు నాణ్యత పాటించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అర్కల కామేష్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల మెడికల్ హాల్ ప్రారంభించిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ నంది హిల్స్ మెయిన్ రోడ్ లో శ్రీ తిరుమల ఫార్మసీ మెడికల్ హాల్ ను ప్రారంభించిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ జిల్లెల కృష్ణారెడ్డి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి దుర్గా దీప్లాస్ చౌహాన్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అర్కల కామేష్ రెడ్డి, కందుకూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మన్నే జయేందర్ ముదిరాజ్, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హాన్షి ఆర్థో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన హాన్షి ఆర్థో మల్టీ స్పెషాలిటీ 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ జిల్లెల కృష్ణారెడ్డి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి దుర్గా దీప్లాస్ చౌహాన్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ అర్కల కామేష్ రెడ్డి, మహిళా నాయకురాలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక్కసారి మేడం క్లాప్స్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశిధర్ రెడ్డి, జిల్లాల ఎముకల డాక్టర్. నేను ఆర్థోపెడిషియన్, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ కూడా. సో నేను కొత్తగా 5 ఏళ్ల నుంచి యాక్చువల్గా మీర్పేటలో క్లినిక్ రన్ చేస్తున్నాను ఎముకల డాక్టర్ లాగా. అండ్ కొంతమంది డాక్టర్లను తీసుకున్నాను అండ్ వాళ్ళతో కూడా ఈ మన జనాలకు సేవ చేయడం అలాంటివి చేస్తూనే ఉన్నాను. సో కొత్తగా మన ఏరియాకి మీర్పేట్కి ఒక హాస్పిటల్ కావాలని నాకు అనిపించింది అండ్ నా దగ్గర నేను అందరికీ సర్వీస్ చేయగలుగుతా అని నాకు అర్థమైంది. సో నేను ఒక కొత్త హాస్పిటల్ ప్రారంభించాను. అందులో మీకు అన్ని రకముల సదుపాయాలు, సౌకర్యాలు, అన్ని విభాగాలు, అన్ని వేరే డిపార్ట్మెంట్స్ కూడా, నేను ఆర్థోపెడిక్ వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళతో గ్యాదర్ అయ్యి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశాను. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, సర్జరీ కోసమైనా, కన్సల్టేషన్ కోసమైనా, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, అడ్మిషన్ కావాలన్నా, ఏదన్నా తక్కువ ఖర్చుతోని ఎక్కువ సదుపాయాలతోని ఇక్కడ మీర్పేటలో కొంచెం లోపలికి అయినా కానీ ఇక్కడ ఉన్న జనాల కోసం అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాను. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే మేము ఇచ్చే సౌకర్యాలని వినియోగించుకోండి అండ్ మీకు కూడా మీరు ఒక్కసారి వచ్చి చూడండి.
దాంతోపాటు మీకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, ఇది ఈ ఏరియాకి ఎంతవరకు బెనిఫిట్ ఈ హాస్పిటల్ అని మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడే సబితా మేడం గారు కూడా వచ్చారు ఓపెన్ చేయడానికి ఇది. సో మేడం కూడా చూశారు, మేడం కూడా చాలా బాగుందని చెప్పారు విత్ ఆల్ ఫెసిలిటీస్. ఓకే, సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, ఒక్కసారి వచ్చి కన్సల్టేషన్స్ తీసుకోండి. డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉన్నారు, అండ్ కొన్ని అవైలబుల్ లేని డాక్టర్స్ కూడా మీకు ఆన్ ప్రయర్ అపాయింట్మెంట్ మీద మీకు అపాయింట్మెంట్ ఇస్తాము. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఎవ్రీవన్. 24/7 అందుబాటులో. ఇక్కడ ఈ బ్రాంచ్ అయితే ఇది ఒకటే, ఫ్యూచర్ లో దీన్ని బట్టి ఇంకో వేరే ఎక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడైతే ఇట్లాంటి ఫెసిలిటీస్ నేను అందియాలని అనుకుంటానో అక్కడ నేను మళ్ళీ ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేస్తుండే. ఆరోగ్యశ్రీ ఫ్యూచర్ లో మనకు పేషెంట్స్ బట్టి, ఇప్పుడు పేషెంట్స్ కొంతమంది ఆరోగ్యశ్రీ కావాల్సిన వాళ్ళు వస్తే మనం వాళ్ళకి ఏదో ఒకటి అందించాలి. సో ఇప్పుడైతే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏదో ఒకటి సర్వీస్ మన దగ్గర నుంచి బిల్స్ ఇవ్వడమో లేకపోతే ఇంకేదైనా ఇవ్వడమో నేను చేస్తాను. ఫ్యూచర్ లో వాళ్ళకి ఇట్లా పేషెంట్స్ ఎక్కువనే ఉంటున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇట్లాంటివి అని అనుకుంటే నేను ఆరోగ్యశ్రీ కూడా అప్లై చేసేస్తాను. సో సూపర్ స్పెషాలిటీ ఇప్పుడైతే ఇది మల్టీ స్పెషాలిటీ, ఈవెన్ సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ కానీ సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్స్ కానీ ఆన్ కాల్ అంటే ఆన్ ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకుంటాం మనం. సార్ ఈ రోజుల్లో 10 హాస్పిటల్స్ ఉన్నాయి. యా, మరి మన హాస్పిటల్ పేషెంట్ రావాలంటే ప్రత్యేకత ఏముంది ఈ హాస్పిటల్? ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీర్పేట్ ఏరియా యాక్చువల్గా నాది జిల్లాగూడ ప్రాపర్. మీర్పేట్ ఏరియాలో మనకి ఇప్పటి వరకు ఒక పెద్ద హాస్పిటల్ కానీ అంటే మనకు అందరు డాక్టర్స్ అందుబాటులో ఉండే హాస్పిటల్ కానీ ఏది లేదు. సో ఎక్కడ చూసినా మీకు ఆల్రెడీ సింగిల్ డిపార్ట్మెంట్ ఆర్ 2 డిపార్ట్మెంట్స్ 3 డిపార్ట్మెంట్స్ ఉంటుంది. సో అట్లాంటిది ఏమన్నా కావాలంటే దూరం వెళ్లాల్సి వస్తుంది. యశోద లాంటి హాస్పిటల్స్ అట్లాంటి సరే అక్కడ ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది, దట్స్ ఓకే, కానీ దూరం వెళ్లాల్సి వస్తుంది, పేషెంట్కి అది ఇబ్బంది అవుతుంది. సో మన హాస్పిటల్ ఏంటంటే మన దగ్గరకే ఇప్పుడు ఏ పేషెంట్ ఉన్నా కానీ మనకు అవైలబిలిటీ, డాక్టర్స్ అవైలబిలిటీ అంటే ఇప్పుడు నేను రెస్పాన్సిబుల్ ఉంటాను కాబట్టి ఇక్కడ ఫర్ ఎవ్రీ పేషెంట్, ఈవెన్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో ఆ పర్టికులర్ పేషెంట్ నేను రెస్పాన్సిబుల్ ఉంటాను. సో హాస్పిటల్ నాది కాబట్టి సో ఆ ఫెసిలిటీ ఆ సౌకర్యం మేము అందరి పేషెంట్లకు అందించగలం. పెట్టలేదు. సో తారీఫ్ పెడితే ఎట్లుంటదంటే ఇప్పుడు వేరే ఇప్పుడు లో ఉన్న వాళ్ళు లోపలికి నాతో మాట్లాడక ముందుకే వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు. సో ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది, అది అంటే మన దగ్గర ఉన్న ఫెసిలిటీ వాళ్ళు అందుకోలేకపోతారు విత్ లో కాస్ట్. సో ఆ తారీఫ్ అనేది ఏముండదు. సో మనం ఏంటంటే పేషెంట్ బట్టి మనకి ఇప్పుడు పేషెంట్ ఎఫోర్డబిలిటీ లేకపోయినా వాళ్ళకి మంచి ట్రీట్మెంటే ఇస్తూనే వాళ్ళ కాస్ట్ తక్కువలో వాళ్ళ బడ్జెట్ లో అయ్యేటట్టు వాళ్ళకి ఫస్ట్ అర్థం చేసి వాళ్ళ తీరు ఎట్లుందో చూసి దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. సో అట్లా విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలోని హెల్మెట్ వినియోగం, దాని ఆవశ్యకత, ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన 1K వాక్ చైతన్య ర్యాలీ ఉత్సాహంగా సాగింది. విశాఖ బీచ్ రోడ్లోని కాళీమాత టెంపుల్ నుంచి పోలీస్ మెస్ వరకు ర్యాలీ సాగింది. పోలీస్ సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బంది హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అందరిలో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ MN హరీంద్రి ప్రసాద్, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, పోలీస్ కమిషనర్ S బాబ్జీ మీడియాతో మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి MV శేషమ్మ, న్యాయమూర్తులు, జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేవరా సత్యనారాయణ, న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, కోర్టు అధికారులు, సిబ్బంది, నగర పౌరులు కార్యక్రమంలోని భాగస్వామ్యమయ్యారు. One second. Sir, going to gender down change. Flat down. Right. Okay, sir. భాస్కర్ ఎవరు లేం కదా, వెనకొచ్చు బాగా వెనకొచ్చు, ఎవరు మైక్ లోపల
రివర్స్ బ్రిడ్జ్ వరకు Collector, all other important officers from the district, and all the workers and the responsible citizens of Vizag city and the organizers of this rally. A very good morning to you all. 1st July సిపి పోస్ట్ నేను తీసుకున్నాను. ఆ రోజు నుండి ఫస్ట్ డే నుండి నేను చెప్తున్నాను 10 పాయింట్స్. అక్కడ మనం చాలా స్ట్రిక్ట్గా అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అవసరము టు సేవ్ లైఫ్స్. నంబర్ 1, BIS helmet లేని డ్రైవింగ్, both for the driver as well as for the pillion rider. Number 2, triple riding. Number 3, overspeeding. Number 4, wrong route driving. Number 5, overloading of vehicles. Number 6, driving అది సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్. Number 7, without seat belt driving. Number 8, minors driving, license లేకపోయినా driving. Number 9, మద్యం త్రాగి driving, drunken driving. And number 10, number plate లేకుండా driving and wrong parking. సో ఒకవైపు లాస్ట్ 15 days నుండి అవేర్నెస్ పెంచమని చెప్పాము. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇన్ అ వెరీ స్ట్రిక్ట్ వే. మన పర్పస్ వచ్చేసి, మన లక్ష్యం 100% కంప్లయన్స్ విద్ ఇన్ ద సిటీ ఆఫ్ వైజాగ్. ఎందుకంటే డాక్టర్గా చెప్తున్నాను, నాకు నా ఫెలో డాక్టర్స్ చెప్తున్నారండి, ప్రతిరోజు విదౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ పాలవుతూ మా దగ్గరికి వస్తున్నారండి. ఐసీయూలో అడ్మిషన్ జరుగుతుంది, తర్వాత చాలా మంది చచ్చిపోతారండి బికాస్ ఆఫ్ హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఆర్గన్ ఇంజురీ. ద పీపుల్ హూ సర్వైవ్, దే సర్వైవ్ విత్ grievous injuries throughout their life. They are disabled. So it's a loss not only to Vizag city, not only to the family, but also to the entire country and to the entire world. So it's high time that we join hands and ensure that Vizag is the first city in AP which has 100% compliance with all traffic rules, which are not for chalaning, not for earning revenue for the government, but for the safety of the citizens of Vizag. Let us all make Vizag a safe and secure city. And in this regard, I will request the district administration also, wherever the traffic signals and pedestrian signals are not working, district collector sir has already promised that he will get them rectified, and wherever there are more such need of such traffic signals and pedestrian signals, with his cooperation, we will get them installed and they will all be functioning. And simultaneously CCTVs monitoring, wherever they are not working they will be rectified, and wherever they are required they will be installed, so that our plan is to make Vizag a city which will have 100% coverage by CCTVs, 100% coverage by illumination,
and 100% traffic signals and pedestrian signals working. Come, let us all join hands to make Vizag a safe city. Thank you. It is a directive of Honorable High Court to follow the helmet now. అదేవిధంగా ర్యాలీ కూడా లా స్టూడెంట్స్ తోటి అందరితోటి ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ చేయమన్నారు, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఈ హెల్మెట్ నామ్ని అదేవిధంగా సీట్ బెల్ట్ నామ్ అన్ని ట్రాఫిక్ నామ్స్ అన్ని బాగా అందరూ ఉపయోగించాలని, రోడ్ సేఫ్టీని బాగా పెంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అప్పు ఇవ్వనందుకు మహిళా హత్య కేసును ఛేదించిన పోలీసులు. శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల వేములనర్వ గ్రామ శివార్లోని ఈ నెల 16వ తేదీన కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం కనుక్కున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేసిన పోలీసులు మృతురాలి బోధనంపల్లి గ్రామానికి చెందినటువంటి పార్వతమ్మగా గుర్తించారు, విచారణ చేపట్టారు. అయితే పార్వతమ్మకు 5 ఏళ్ల క్రితం భర్త మరణించగా ఒంటరిగా జీవిస్తూ ఉంది. పార్వతమ్మ వీధి నాటకాల్లో ఆర్టిస్ట్ గా కొనసాగుతూ ఉంటుంది. గ్రామంలోని జరిగిన ఓ నాటకంలో అక్కడి వారికి మేకప్ వేయడానికి వచ్చిన అంజమ్మ యాదయ్యలు పరిచయం అయ్యారు. పరిచయం వల్ల తరచూ ఫోన్ లో కూడా మాట్లాడుకునే వీళ్లు సాన్నిహిత్యం పెరిగింది. ఫ్యాన్స్ అవుట్ వస్తారు ఇక్కడ కాకా ఇక్కడ మూతువాల కొట్టిండు రాజ్కుమార్ కృష్ణ కుమార్ శ్రీనివాస్ చేసినామండి. మనం వేరే హ్యూమన్ విట్నెస్ కూడా ఉన్నారు, అందరిని కూడా విట్నెస్ గా తీసుకుంటాం జరిగింది. ఎస్, వీళ్ళకి డిస్ప్యూట్ వచ్చింది, మనకి ఇంత పైసలు వచ్చినాయి మనకి ఏమి ఇస్తలేదన్న డిస్ప్యూట్ మీదనే కోపంతో ఉంటుంది. అదే అడ్వాంటేజ్ గా తీసుకుంటాం జరిగింది అక్యూజ్ కూడా. మాకు 16 తేదీ రోజు అంటే 16/7/2024 సుమారు సాయంత్రం 4 గంటలకి ఒక ప్రైమరీ ఇన్పుట్ వస్తాం జరిగింది. అదేంటంటే మన వేములనర్వ విలేజ్ నంబయ్య గుట్ట చెట్టు పొదల్లో ఒక అన్నోన్ ఉమెన్ డెడ్ బాడీ ఉందనేది ఒక ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి సిఏ గారు, ఎస్ఐ గారు, ఏసీపీ గారు విజిట్ చేయడం జరిగింది. ఇనిషియంగా సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా కూడా సెక్యూర్ చేసుకుని క్లూస్ టీమ్ని అంతా పిలిపించి కూడా వెరిఫై చేయడం జరిగింది. కానీ బాడీ ఏంటంటే బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉంది, అదొక 4-5 రోజుల నుంచి కూడా డీకంపోజ్ అయ్యే పరిస్థితిలో ఉంది, బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉంది. దాంతో లోకల్ ఎంక్వైరీ, లోకల్ ఇంటెలిజెన్స్ తోటి ఏం చేసినామంటే బాడీని ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో మాకు బాడీ వెంకటాపురం పార్వతమ్మ డెసిషన్స్ ఆఫ్ బోధనంపల్లి విలేజ్గా ఐడెంటిఫై అయింది. వాళ్ళ సొంత బ్రదర్ అయిన సోమరాజు అంజయ్యని పిలుచుకున్నాము, అతను కూడా బాడీ గుర్తుపట్టిండు. అతనితో కంప్లైంట్ తీసుకుంటాం జరిగింది. కంప్లైంట్ తీసుకుని కూడా మనము అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అతను మా బాడీ పైన కొంచెం గోల్డ్ జ్యువెలరీ కూడా మిస్సింగ్ ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాం జరిగింది. దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసి ఏం తెలియదంటే మనకి ఈమె కొంచెం మనకి వీధి నాటకాలు వేస్తూ ఉంటుంది, కొంచెం స్టేజ్ ప్లేస్ వేస్తూ ఉన్న సందర్భంలో అక్యూజ్డ్ A1 A2 దట్ ఈస్ కుండేల అంజమ్మ, పెబ్బ యాదయ్య ఇద్దరు కూడా పరిచయం అవుతారు. ఈమె సింగిల్ విడో, ఈమె భర్త కూడా డిసీజ్ ఏంటంటే భర్త కూడా 5 సంవత్సరాల ముందు చనిపోతాడు, ఒక్కతే ఉంటా ఉంటుంది, వీధి నాటకాలు వేసుకుంటూ ఉంటుంది. ఆ వీధి నాటకాలు వేసుకునే క్రమంలో ఇద్దరు కూడా పరిచయం అవుతారు, ఇద్దరు కూడా బాగా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంటుంది. ఆ క్రమంలో ఏమవుతుందంటే రీసెంట్ డేస్లో ఈమె కొంచెం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కొంచెం అమ్మేసి కొంచెం బంగారం కొనుక్కుంది, ఎక్కడో దగ్గర ఇల్లు కొనుందనే సమాచారంతో అక్యూజ్డ్ A1 డిసీజ్ని కొంచెం డబ్బులు అడుగుతాం జరుగుతుంది. కానీ డిసీజ్డ్ ఏమో డినై చేస్తుంది, నేను డబ్బులు ఇవ్వలేనని డినై చేస్తుంది. ఆ కోపంతో ఏం చేస్తారంటే వీళ్ళంతా మొన్న 16వ తేదీ రోజు మార్నింగ్ కలుసుకుందాము, కలిసి మందు తాగదామనే ఉద్దేశంతో ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ కింద ఏదైతే మెట్లు ఎక్కే చెట్టు పొదల పక్కకి కూర్చొని మందు తాగే క్రమంలో ఆమెకు ఎక్కువ ఇంటాక్సికెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి A1 అంజమ్మ యాదవ్ ఇద్దరు కలిసేసి ఒక టవల్ తోటి గొంతు నిమిలి చంపేస్తాం జరుగుతుందండి. అట్లా చంపేసి అట్లనే నెత్తిపైన ఒక పెద్ద బలమైన బండరాయితోటి నెత్తిపైన కొట్టి ఇంజూర్ చేసి వెళ్ళిపోతారు. అట్లా అక్కడనే ఉండిపోయి చనిపోతాం జరుగుతుంది. ఈరోజు 18వ తారీఖు మార్నింగ్ అవర్స్లో మనం ఇద్దరం A1 A2 ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, అప్రిహెండ్ చేసుకున్నాము. వాళ్ళ కన్ఫెషన్ కూడా యాజ్ పర్ న్యూ
కొత్త చట్టాల ప్రకారం కూడా ప్రాపర్గా కన్ఫెషన్ తీసుకుని వాళ్ళతో పాటు రికవరీ చేసుకున్నాం కూడా. వాళ్ళతో పాటు ఈ బంగారం ఆభరణాలు, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్, ఎక్కడైతే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్నారో ఆ క్యాష్, 3 సెల్ ఫోన్లు, వాళ్ళు వాడిన బైక్, స్ప్లెండర్ బైక్ కూడా ఈరోజు రికవర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ పంపుతున్నామండి. ఈ విచారణ ఇంకా త్వరగా స్పీడప్ చేసి కూడా మనం త్వరలో ఛార్జ్ షీట్ వేసి వీళ్ళు సెక్యూర్ కన్విక్షన్ ఇన్ దిస్ కేసు. థ్యాంక్ యూ వెరీ మచ్. టోటల్గా మనం వచ్చేసి దీంట్లో 35 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ యాంక్లెట్స్, కడియాలు ఒక 50 తులాలు కూడా మనం రికవర్ చేసుకోవడం జరిగిందండి. అట్లే క్యాష్ కూడా 1,96,800 రూపీస్ క్యాష్ కూడా రికవర్ చేస్తాం జరిగింది. ఇన్వెస్టిగేషన్ 2 డేస్లోనే మన వార్ ఫుటింగ్లో, అంటే మన అన్నోన్ ఉమెన్ డెడ్ బాడీ కాబట్టి వార్ ఫుటింగ్లో మనం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తాం జరిగింది. మన సిపి సార్ ఆదేశం మేరకు ఏసీపీ షాద్నగర్ గారు, సిఐ సత్యనారాయణ గారు, ఎస్ఐ రాజ్ కుమార్ కేశంపేట, కొందూరు ఎస్ఐ కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్స్ భిక్షపతి, వేణుగోపాలు, కానిస్టేబుల్స్ అశోకు, మల్లేష్, శివ, భీమరాజ్, వీళ్ళందరూ కూడా వార్ ఫుటింగ్ తోటి ఒక్కొక్కరు పని డివైడ్ చేసుకుని చాలా వార్ ఫిట్టింగ్ తోటి అర్లీ రిజల్ట్ ఇస్తాం జరిగింది. వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం షాద్ నగర్ పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతు రుణమాఫీ చేశారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలను చూసిన మన ప్రభుత్వంలో రైతుల కళ్ళలో ఆనందం చూస్తున్నామన్నారు. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అన్నారు. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని మొదటి విడతగా ఈ రోజు 13,462 మంది రైతులకు రుణమాఫీ కింద 75,64,33,287 రూపాయలను విడుదల చేశారు. చాలా సంతోషం. తెలంగాణ వ్యాప్తంగా రైతులు చాలా సంతోషంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను, వాళ్ళ రైతుకి ఇచ్చిన భరోసాను మాట తప్పకుండా, మడమ తిప్పకుండా రుణమాఫీ అమలు జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉండు రైతులందరూ కూడా. ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత రైతులను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఆ రోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రైతులను పట్టించుకోకుండా ఆత్మహత్యలు జరుగుతుంటే కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఆ రోజు ప్రభుత్వాలు పనిచేసినాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరగొద్దు, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి రైతుల గురించి అని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయాన తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి పూర్తి భరోసా ఇచ్చిండు. కాబట్టి ఆ రోజు భరోసాతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక రైతు బిడ్డ కాబట్టి, మన పాలమూరు ముద్దు బిడ్డ కాబట్టి రైతుకు అండగా నిలబడాలని చెప్పి పూర్తిగా భరోసా ఇచ్చి ప్రభుత్వం వచ్చింది. ఇలా రైతులు మెచ్చిన ప్రభుత్వం, ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ఒక ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇవాళ రుణమాఫీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న గొప్ప ముఖ్యమంత్రి గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కొందరు నాయకులు మాట్లాడుతున్నారు కుంటిసాకుల మాటలు. అంటే ఇవాళ రుణమాఫీ చేస్తే ఛాలెంజ్ చేసిన విధవలు కొందరు ఉన్నారు, గతంలో చేసినట్టుగా అనుకుంటున్నారు. వారు ఆ రోజు ఉద్యమాల ఎంతో మందిని బలి చేసి వాళ్ళు భోగభాగ్యాలు అనుభవించి ఇలా కుటుంబ పరిపాలన చేసి ఇలా రాష్ట్ర ఆర్థికాన్ని దోసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి మీద అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అరే ఓ సిగ్గులేని విధవల్లారా, నేను ఒక్క మాట అడుగుతున్నా నిన్ను. ఇవాళ ఆ రోజు ఏం మాట్లాడినావు? రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను. నిజంగా నువ్వు విలువలగల నాయకుడు అయితే, నిజమైన ఉద్యమకారుడు అయితే, ఇలా కుళ్ళు కుతంత్రాలు లేని నాయకుడు అయితే, మాట మీద నిలబడ్డ నాయకుడు అయితే హరీష్ రావు నీవు రాజీనామా చెయ్యి. రాజీనామా కూడా ఏదో తూతు మంత్రం కాదు. ఆ రోజు అమరవీల స్తూపం దగ్గర పెట్టినాం కాదు. ఇవాళ నీవు అసెంబ్లీ స్పీకర్కు, అసెంబ్లీ ఫార్మేట్లో, స్పీకర్కి ఇచ్చే ఫార్మేట్లో నువ్వు రాజీనామా చేయి. నీ చిత్తశుద్ధి, నీవు ఇచ్చిన మాటలు నిలబెట్టుకో. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాడు, నీవు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాల్సిందిగా
నేను షాద్నా నియోజకవర్గం శాసనసభ్యునిగా రైతుల తరపున ఇక్కడ ప్రాంతం ప్రజల తరపున నిజంగా మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఇలా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మహిళా రైతులు కూడా వచ్చారు, ఇక్కడ రైతులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ సంబరాలు చేయడానికి మొట్టమొదటిగా వాళ్ళు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడు సంబరాలలో కూడా పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ నిజమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, రైతులు మెచ్చిన ప్రభుత్వం వచ్చింది ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగింది. కాబట్టి ఇవాళ మొదటి విడతగా 1 లక్ష రూపాయలు 13,000-14,000 మందికి ఈరోజు 75 కోట్లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ వారం రోజుల్లో ఇంకా 150 కోట్లు రిలీజ్ అవుతున్నాయి. దాదాపు మన షాద్నా నియోజకవర్గానికి 20,000-22,000 మందికి లబ్ధి చేకూరుతుంది, రుణమాఫీ జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు మాటలు నిలబెట్టుకునే ప్రభుత్వం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నందుకు వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకోండి, రైతులు అనుకోండి, ఈ ప్రాంత ప్రజలందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం, సంబరాలు కూడా చేయబోతున్నాం. డ్రగ్స్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి వారిని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు బాలానగర్లోని నైఫర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆడిటోరియంలోని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మాట్లాడుతూ డ్రగ్స్ మరియు గంజాయి మొదలైన మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వీటికి ఒక్కసారి అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయి, వీటిని వదిలిపెట్టరు. ప్రతి మనిషి సంపాదించేది సమాజంలో గౌరవంగా బ్రతకడం, తిండి మరియు నిద్ర. కానీ ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడితే అన్ని దూరం అవుతాయి. డ్రగ్స్ అమ్మేవాళ్ళు యువతి యువకులను టార్గెట్ చేసి ఈ వ్యాపారం చేస్తున్నారు. వీటి పట్ల మీరు అప్రమత్తంగా ఉండటమే కాకుండా మీతో ఉన్నవారిని కూడా ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలోని నైఫర్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు బాలానగర్ జోన్లో డ్రగ్ అవేర్నెస్కి సంబంధించి వివిధ కళాశాలలు, పాఠశాలలు, కమ్యూనిటీస్లో యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపుకి సంబంధించి రకరకాల ప్రోగ్రాంలు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా విద్యార్థులతో ఇంటరాక్షన్, కాలేజీలకు వెళ్ళి విద్యార్థులను ఉద్దేశించి మనము డ్రగ్కి సంబంధించిన డ్రగ్స్లను వాడితే వచ్చేటువంటి సమస్యలు, ఇబ్బందులు, వాటిని వాడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ ఎవరైనా వాళ్ళకి దగ్గర వాళ్ళు ఎవరైనా డ్రగ్ అడిక్ట్ అయితే వాళ్ళు ఏం చేయాలి, మమ్మల్ని సంప్రదిస్తే మేమేం చేస్తాం, ఇలాంటి విషయాలన్నీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. దీంతోపాటుగా కళాశాలలో, కమ్యూనిటీస్లో కమిటీలు ఏర్పరిచి ఈ డ్రగ్ ఎవరైనా వాడినా కానీ వాళ్ళ సమాచారం మాకు ఇమ్మీడియట్గా ఇవ్వమని, దానికి సంబంధించిన ఎవరైనా అమ్మినా కానీ ఆ సమాచారం ఇవ్వమని అందరినీ కూడా చైతన్యం చేయడం జరుగుతూ ఉంది. అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కమిటీలు ఏర్పాటు చేశాము. దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడ నైపర్లో కూడా ప్రోగ్రాం చేయడం జరిగింది. విద్యార్థులందరికీ ఈ డ్రగ్కి సంబంధించిన విషయాలు వివరించడం జరిగింది. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం డీజీపీని కలిసిన సినీ పరిశ్రమ ప్రముఖులు శివకృష్ణ లేడీ ఆర్టిస్టులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఆర్టిస్టుల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ డబ్బు సంపాదన కోసం ఇలా చేస్తున్నారు. పొలిటికల్ అండ్ సినిమా జర్నలిస్టుల మీద ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారు. శివబాలాజీ సోషల్ మీడియాలోని ట్రోలింగ్ ఘోరంగా ఉంది. చాలా చీప్ గా ప్రవర్తించినారు. హనుమంత్ లాంటి ఘటన మనం చూసాం. సోషల్ మీడియాపై మా అధ్యక్షులు విష్ణు కూడా పోరాటం చేస్తున్నారు. 200 యూట్యూబ్ ఛానల్స్ పై ఫిర్యాదు చేశాము. ఇప్పటి వరకు 25 యూట్యూబ్ ఛానల్స్ ను బ్యాన్ చేయించాము. ఛానల్ చూసామంటే అవి చూసినప్పుడు ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళు చాలా వీడియోస్ చేశారు. అవి చూసినప్పుడు ఎలా అనిపిస్తుందంటే, మనం ఈ చిన్న పాప రోడ్లో నడుస్తూ వెళ్తుంటే కుక్కలు వచ్చేసి పీక తినేస్తాయి చూసారా, అలా ఒక 4 కూర్చొని మొత్తం వాళ్ళ ఫుటేజ్ ని అంతా వచ్చేసి ఇంత దారుణంగా వాళ్ళు చేశారు. అండ్ మొన్ననే నాకు న్యూస్ వచ్చింది, వాళ్ళు హైకోర్టులో వెళ్ళి బెయిల్ కోసం వెళ్తే మన అసిస్టెంట్ పీపీ రామచంద్ర గారు ఆయన స్ట్రిక్ట్ గా వచ్చేసి ఇంకా ప్రొసీడింగ్స్ అయ్యే వరకు రాదన్నారు. సో అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఈవెన్ ది ఆఫీసర్స్ కూడా వాళ్ళ ప్రతి ఒక్కరికి మీరు ఇండివిజువల్ గా మీరు ఫేస్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్. సో సొసైటీ చాలా వర్స్ట్ తయారైంది కాబట్టి ఈవెన్ ఆఫీసర్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా దిగిపోతున్నారు ఫర్ బెటర్ సొసైటీ. థ్యాంక్ యూ. మీ అందరికి తెలుసు, సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి స్లోగా వచ్చేసి ఎలా పబ్లిక్ లో
కొంతమంది పర్సనల్ అటాక్ చేస్తున్నారంటే మనం అందరూ ఫేస్ చేస్తున్నాం. అది నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, జర్నలిస్టులు, ఎవరందరూ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళైనా కంటెంట్ పెట్టుకున్నారు, దాన్ని కూడా సపరేట్గా ట్రోల్ చేయడం, ఇదంతా చాలా ఎక్కువతో వస్తుండేది. ఇప్పుడు ఎంతవరకు వచ్చేసిందంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా దాన్ని వచ్చేసి చాలా చాలా చీప్గా, అంటే వాళ్ళ మన ఉద్దేశం ఒకటి ఉంటుంది, బట్ వాళ్ళ ఉద్దేశం దాన్ని మార్చి ఇంకోలాగా ప్రాజెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. మొన్న ఈ హనుమంతు కేసు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఒక వీడియో పెడితే ఆ చిన్న పాపను కూడా వచ్చేసి వదలకుండా వాళ్ళ తండ్రితోటి ఏదో వెరీ కంపారిజన్ చాలా బ్యాడ్గా ఉంటుంది, వినడానికి చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇంకోటి మా మూవీ ప్రాజెక్ట్స్ ఒక మంచి సబ్జెక్ట్స్ తీసుకొని ఇంత కష్టపడి పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం వెళ్తున్నాము, వాటి ఫుటేజ్ కూడా తీసుకొని ఏది టీజర్లో ఏం తెలుస్తుంది, టీజర్ అనేది జస్ట్ వచ్చి గ్లిమ్స్ లాగా, అది దాన్ని తీసుకొని దాన్ని పోస్ట్ మార్ట్ చేసి డిఫరెంట్గా ఎకిల్ నవ్వుకోవడం, దాని కింద వాళ్ళ ఫాలోవర్స్ రావటం, వాళ్ళ తయారవటం. మీ అందరూ తెలుసు, చిన్నప్పుడు ఎవరన్నా వచ్చేసి మనని ఎవరన్నా ఎక్కిరిచ్చారంటే మన వాళ్ళు చెప్పేవాళ్ళు తప్పు అది అలా చేయకూడదు, అది నాట్ గుడ్ అంటారు. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియాలో డైరెక్ట్గా వాళ్ళ ఛానల్స్లో ఒకరికొకరిని ఎక్కిరించుకొని ఆ వెకిల్ నవ్వుకొని ఆ కామెంట్స్ వచ్చేసి అలవాటు పడిపోయారు. ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలియకుండా పోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా సారీ చెప్తే ఎలా చెప్తారంటే ఇట్స్ డార్క్ కామెడీ, ఏముంది ఇంట్లో అంటున్నారు. అది ఒక తప్పున్నట్టే తెలియట్లేదు. సో చాలా సీరియస్గా తీసుకున్నాము. చాలా మంది ఒక 3 days బ్యాక్ విష్ణు కూడా ఆయన ట్వీట్ చేశారు, మా అసోసియేషన్ తరఫున చాలా మంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఏమన్నా మీ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాము, మీ కాపీస్ అన్ని తీసుకున్నాము. మోర్ దెన్ 200 ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్, పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్, ఇలా డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము. అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్లో ఒక వింగ్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 25 ఛానల్స్ డౌన్ చేస్తాము, అది టర్మినేట్ చేస్తాము. సో ఇది ముందు కూడా ఇంకా చేయబోతున్నాము. చాలా సీరియస్గా తీసుకున్నాము ఈ యాక్షన్. ఇది ఫుల్ టైమ్గా వచ్చేసి డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు చాలా మంది ఛానల్స్ డౌన్ చేస్తాము. ఇన్ కేస్ మీరు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ లింక్ని వచ్చేసి మీరు ఇన్విజిబుల్ చేసేయండి. డెఫినెట్గా మీ ఛానల్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది సీరియస్గా చెప్తున్నాను. ఇంత మీరు కష్టపడి మీ ఛానల్ని ఎంతో కష్టపడి మీరు తీసుకొని వచ్చుంటారు, కానీ ఇంకోళ్ళు తప్పు చేయడం వల్ల వాళ్ళ వ్యూస్ పెరుగుతుందని చెప్పేసి మీరు కూడా దానికి అలవాటు పడిపోయి మీ వ్యూస్ కోసం, మీ రెవెన్యూ కోసం మిగతా వాళ్ళని వచ్చేసి తప్పు అంటే వెకిల్తనంగా వచ్చేసి వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం చాలా తప్పండి. సో ఇది ఒక మెసేజే మీ అందరికీ. ఇంకా మేము 24 hours ఇంకా మేము సర్చ్లో ఉంటాము. మాది కోఆర్డినేషన్ కమిటీ, డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ కమిటీ కూడా మేము పెట్టబోతున్నాము. అండ్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాము. ఇది మా కోసం మాత్రం కాదు, పబ్లిక్ కోసం కూడా ఇది అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఇండివిజువల్గా మీరు కూడా వచ్చేసి రీల్స్, షార్ట్స్ ఇవన్నీ వేస్తున్నారు, మీరు కూడా పర్సనల్ అటాక్ అవుతారు. మొన్న ఒక చిన్న పాప వచ్చేసి సన్షేడ్లో పడిపోతే మీ అందరూ తెలుసు, అది వీడియో వైరల్ అయింది. వాళ్ళ మదర్ని వచ్చేసి అందరూ ట్రోల్ చేసి ఏలంటి తల్లి నువ్వు చెప్పేసి ఆవిడని ట్రోల్ చేసి ఆవిడ సూసైడ్ చేసుకునే లెవెల్కి, అంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు ఆ పాపకి తల్లి లేదు. ఇవాళ ఇక్కడ వచ్చిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు, బయటికి చెప్పుకోలేని పరిస్థితి. బాగా ఇప్పుడు సినిమా వాళ్ళు అనేటప్పటికీ ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది. నేను అందరూ అంటలా, వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంపొందించుకోవడం కోసం లేనిపోని కల్పితాలు చేయటం వల్ల ఫ్యామిలీస్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేమే కాదు, బయట కూడా చాలా మంది చెప్పారు. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత మా శివబాలాజీ గారు మాట్లాడతాడు. ఆయన ఒకసారి మొన్న ఒక ఆర్టిస్టు సడన్ గా కనపడితే నేను నవ్వుతూనే మాట్లాడాను, ఏమ్మా మొన్న చనిపోయినట్టు రాశారంటే, ఏం చేస్తాం సార్ మా కర్మ, మేము ఏం చేయలేని పరిస్థితి అన్నారు. ఇక నా ఉదాహరణ చెప్తాను, అది చిన్నదే. ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. ఎవరినో కలవడానికి వెళ్తే శివకృష్ణ సీరియస్ ఇన్ అపోలో హాస్పిటల్. ఇది పైశాచికత్వం, ఇది డబ్బులు సంపాదించడం కోసం ఇతరులని, అందులో ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులని అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా చేయటం అనేది చాలా చాలా దుర్మార్గం. ఇది అన్ని రంగాల్లోనే, ఎస్పెషల్లీ ఏంటంటే ఈ పొలిటికల్ అండ్ సినిమా వాళ్ళది ఏంటంటే బాగా ఎక్కువైపోయింది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు ఒక నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ భార్యలు పిల్లలు అన్ని ఉంటారు. కాబట్టి ఆ నైతిక విలువలు పాటిస్తూ చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం. దీని యొక్క డీటెయిల్స్, మూవీ ఆర్టిస్ట్ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో శివబాలాజీ గారు చెప్తారు. ఫస్ట్ గానే చెప్తాం, ఎందుకంటే మనంతా కావాల్సిన వాళ్ళం కాబట్టి తెదాలేసి ఒకళ్ళ చూసుకోవాలి, ఇదే లైన్ లో ఉన్నాం కాబట్టి. సో ఫస్ట్ యూ టేక్ ఇట్ యాజ్ అ రిక్వెస్ట్ అండ్ ఇఫ్ నాట్ వీ డూ వాట్ వీ లైక్. అండ్ మీరు ఒక క్వశ్చన్ వేశారు, అలాగా
పుడుతూనే ఉంటారు, డెఫినెట్ గా పుడుతూనే ఉంటారు. డెఫినెట్ గా ఇప్పుడు ఎప్పుడు లేని ఇప్పుడు మేము ఒక ఈ లెవెల్కి వచ్చాం. ఇక నెక్స్ట్ ఏంటంటే ఒక కమిటీ వేసుకోవటం, వాళ్ళకి అదే పని అనమాట. ఇంకా అంతకన్నా ఇంక వేరేది ఏమి లేదు. ఓపికతో వెయిట్ చేసినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్. ఇక్కడ మేజర్గా అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్స్, మేమ్స్ కానివ్వండి, ఏదైతే శృతి మించిపోతున్నాయో కొన్ని అందంగా ఉంటాయి. ఇందాక ఒక ఆయన క్వశ్చన్ అడిగారు, ఏంటండి దీని గురించి మీరు ఎలా తీసుకుంటారు, ఎలా చేయబోతున్నారని. సార్, ఏదైనా మీరు వేసే ట్రోల్ కానివ్వండి, మీరు వేసే మేమ్ కానివ్వండి, అది నేను నవ్వుకునేలాగా ఉండాలి. మీ స్వాతంత్రం అలాంటిది. నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడు లేదు, కానీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. అంటే ఒకళ్ళకొకళ్ళు బహుశా చిన్న మీగర్లీ వచ్చే అమౌంట్ కోసం, అంటే బహుశా 8,000 10,000 వస్తాయి అమౌంట్, దానికోసం అని చెప్పేసి బాగా నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నాం. ఇది మా అసోసియేషన్ మాత్రమే కాదు, జనం అందరికీ కూడా మంచిది కాదు. సో అంటే చేసేవాళ్ళు ఒక ఒక లెవెల్ వరకు నేను తట్టుకోగలుగుతా, కానీ ఏమైపోతుంది, వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతున్నారు, పెళ్ళాం మీదకి వెళ్ళిపోతున్నారు, పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు, వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు. ఇది డెఫినెట్గా మంచి పరిణామం కాదు. దయచేసి ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటుంది ఏంటంటే, మీరు కూడా అంటే న్యూస్లో ప్రజెంట్ చేయబోతున్నారు కాబట్టి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి. అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఇలాంటి యూట్యూబర్స్ కానివ్వండి, ఒక మీటింగ్ పెట్టి 4-5 కూర్చొని డైసెక్షన్, ఇంకొకటి వీళ్ళంతా వీళ్ళే మాట్లాడేసుకొని ఆ సినిమా గురించి కానివ్వండి, ఒక మనిషి గురించి కానివ్వండి, ఆ డార్క్ కామెడీ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, కొంత దిగజారిపోవడం, కొంచెం జగటుగా ఉండడం, ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. ప్లీజ్, ఇది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అలా చేసే వాళ్ళందరినీ దయచేసి చేయకండి. ఎందుకంటే ఇది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. బికాస్ ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత, ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చిన తర్వాత దాని మీద బోల్డ్ అని హోప్స్తో ముందుకు వస్తాం. దాన్ని మీరు చిట్టుకుమని ఒక 30 నిమిషాలు మీరు పెట్టుకున్న ప్రోగ్రామ్ తోటి కిందకి అలా లాగేస్తున్నారు. దయచేసి మీరు అందరూ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, దయచేసి ఇలాంటి పనులు చేయకండి. ఇట్ ఈస్ అ రిక్వెస్ట్. అండ్ ఇఫ్ నాట్, అంటే ఆల్రెడీ మేము డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చాం. అలాగే శోభాలాజీ గారు చెప్పినట్టు కోఆర్డినేషన్ కమిటీ కూడా త్వరలో వేయబోతున్నారు. ఇట్ విల్ బి వెరీ స్ట్రిక్ట్. ఆల్రెడీ మా అసోసియేషన్ ఒక అడుగు ముందుకెళ్ళి దాదాపు ఎంత 25 ఛానల్స్ ఆల్రెడీ దే హావ్ బ్లాక్డ్ ఇట్, రిమూవ్ చేసేసారు. ఎందుకంటే అవి కొంచెం అబ్యూజివ్గా, కొంత దిగజారిపోయి లేడీ ఆర్టిస్టులను కానివ్వండి, మిగతా వాళ్ళని కానివ్వండి, అందరినీ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద తీసుకున్నారు, మిగతా వాళ్ళ మీద కాదు. అలాగే ఇంకా ఒక 140. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ నగర్ కాలనీలో వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన బాలుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ అనేక ప్రాంతాల నుండి 1,00,000కు పైబడిన జనాభా ఈ ప్రాంతంలోని నివసిస్తున్నారని, వీరికి ఎటువంటి సమస్య వచ్చినా స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది ఇక్కడ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. జవహర్ నగర్ లోని అసాంఘిక కార్యకలాపాలకు, మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిందని, జవహర్ నగర్ లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సామాజిక మాధ్యమంలో సానుభూతి ప్రకటించడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. జవహర్ నగర్ లోనే కాకుండా చాలా చోట్ల వీధి కుక్కల బెడద ఎక్కువగా అయిందని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో చర్చించామని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఇదంతా గ్రౌండ్ కు ఇచ్చేస్తే ఇదంతా ఇది ఉంటుందా? ఆ వేరే కుక్కలు ఏమనుకున్నాయంటే మెత్తకపోతున్నాయి కదా అని ఆ 15 మొత్తం తినేసే వరకు ఏమైతుందని మా బస్సు వాళ్ళంతా పోయి చూసే వరకు చీకట 7:30 మధ్యలో 5,500 కిరాయి కూడా అడ్వాన్స్ ఇచ్చి ఇబ్బంది అవుతున్నాయి. స్ట్రీట్ లైట్లు లేవు, మొత్తం ఇక్కడ చాలా అవుతున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి. మళ్ళీ తర్వాత అక్కడంతా చెత్త వేస్తారు, చికెన్ వ్యర్థ పదాలు మొత్తం ఇక్కడ వేస్తారు. దీన్ని మీరు చర్య తీసుకోవాలని చెప్పి March 14కి మేము కంప్లైంట్ ఇస్తాం. తర్వాత వచ్చిండు, బస్సు పర్యటన చేసిండు కమిషనర్. వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఎవరు అధికారులు కూడా పురాయించలేదు, ఎవరు ఏ పని కాలేదు. సార్ పని అయితే లేదు, మరి ఇబ్బంది అవుతుంది, మాకు మేము చీకట్లుంటున్నాము,
చీకట్లు ఉంటున్నాము, పరిస్థితి ఎట్లా సార్ మాది అని చెప్పి మీరు ఒకటి రాత లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వండి. లెటర్ ఇచ్చినాం సార్, లెటర్ ఇచ్చినాము. లెటర్ ఇచ్చినా కూడా స్పందించలేదు. నిన్న కమిషనర్ వచ్చిన తర్వాత సార్ మేము లెటర్ ఇచ్చినా స్పందించలేదు, ఈ చెత్త అంతా వ్యర్థ పదాలు ఇస్తారు. ఈరోజు చికెన్ అవి తినడం వల్ల కుక్కలు అలవాటు అయ్యి ఈరోజు చిన్న పసివాడి ప్రాణం తీసినాయి. మరి ఏంది సార్ ఇది అంటే మీరు ఇట్లా ఉల్టా మాట్లాడుతున్నారు, అమర్యాదగా మాట్లాడుతున్నారు. మీ అందరి మీద నేను పోలీసు పెట్టి చర్యలు తీసుకుంటాను, కేసులు పెడతాను చెప్పి నా మీద, ఈయన మీద, ఇంకా ప్రెసిడెంట్ మీద ఇంకిద్దరు ముగ్గురు మేము చర్యలు తీసుకుంటాం ఏదైనా అని చెప్పి సీరియస్. అసలు లోపలికి కూడా ఏం జరిగింది, ఎంత జరిగిందని కూడా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకా ధర్నా చేస్తుంటే మేము బాధతో ధర్నా చేస్తుంటే నవ్వుతున్నారు అన్న, నవ్వుకుంటే లోపల కూర్చుంటున్నారు. కండవాలు వేసుకొని అది ఏమో అంటున్నారు. మాట్లాడుతున్నారు, మీరు రాజకీయం చేస్తారు అది అని చెప్పని మాట్లాడినా సార్. ఏం లేదు సార్, ఇక్కడ కుక్కల గురించి కుక్కలతో ప్రతి ఒక్క సంఘటన ఇక్కడ మెయిన్ 2-3 విషయాలు ఉన్నాయి. మొదటి నుంచి మనం ఇక్కడ మాట్లాడుతుంటే ఒక నుంచి మెయిన్ ఇక్కడ ఏమున్నాయంటే, ఒకటి గంజాయి తాగే వాళ్ళది విస్తృతమైన ఇక్కడ సిట్టింగ్లు ఉన్నాయి ఒకటి. రెండవది ఇక్కడ ఏరియా లోపల నా మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, నా ఆఫీషియల్స్ వస్తారు, ఎవరూ రారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు పొద్దున లేవగానే పాచి పనుల కోసం ఇంటింటికి పోవాలా. ఆల్ ఓవర్ హైదరాబాద్ లోపల ఏ ఇంట్లో పని చేయాలన్నా కానీ మన బాలాజీ నగర్ నుంచే పోతారు. ఇది ఇప్పటి నుంచి కాదు, 1998లో మాకు కూల్చివేతలప్పుడు బీజేపీ పార్టీ తరఫున మాత్రమే ఈ విషయాన్ని ఇష్యూ చేసినాము. ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే జవహర్ నగర్ యొక్క కూల్చివేతలను వాళ్ళ ప్రజల కోసం ఆలోచిస్తారు. ఏ కాంగ్రెస్ అయినా, ఏ టీడీపీ అయినా, ఏ టీఆర్ఎస్ అయినా వాళ్ళ స్వార్థాల కోసం మనుషులను ఉపయోగించుకున్నారు, కానీ ఎవరు కూడా వీళ్ళ కోసం చేయలేదు. కాబట్టి ఇక్కడ ఒక రోజు వీళ్ళందరి మీద మీరు చెప్పినట్టు ఒక రోజు టైం పెట్టుకొని బస్తీలను అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ఒక్కొక్క సమస్యలు ఏమున్నాయి. ఇప్పుడు ఇది ఉన్నది, ఏది కూడా ఇక్కడ ఎవ్వరు సెక్యూరిటీ లేరు, ఖాళీగా ఉంటుంది. వీడు మూకుమ్మడికి వస్తారు, గంజాయి తాగుతారు. అన్ని రకాలమైన చెడ పనులు ఏమున్నా కానీ ఇక్కడ వస్తారు. కాబట్టి దీని విషయంలో ఒకసారి ప్రత్యేకమైన దృష్టి మనం సారిస్తే, ఇప్పుడు అవేమో జేఎన్ఎం, ఇవేమో డబల్ బెడ్రూమ్. జేఎన్ఎం ఏమో మన సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు లక్ష్మణ్ సార్ ఉన్నప్పుడు వచ్చినాం కదా సార్, అవన్నీ కిషన్ రెడ్డి అని ఉన్నప్పుడు వచ్చినాయి. ఇవేమో డబల్ బెడ్రూమ్ టీఆర్ఎస్. కేవలం ఎక్కడి నుంచి తెచ్చిండ్రన్న, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా ఒక్క ఇల్లు లేదు. అది 40-50 ఏళ్ల క్రితం తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలో చేయడానికి పని లేకపోతే కన్నగడ్డను వదిలిపెట్టి, కనిపించిన అమ్మానాన్నను వదిలిపెట్టి పిల్లల్ని వేసుకొని వచ్చి గుడిసెలేసుకొని జీవించే వాళ్ళే బాలాజీ నగర్ ప్రజలు. హైదరాబాదులో ఎవరి ఇళ్లల్లో బట్టలు ఉతకాలన్నా, ఎవరి ఇళ్లల్లో అంట్లు తోమాలన్నా, ఏ కంపెనీలలో పనిచేయాలంటే కూడా బాలాజీ నగరే అడ్డా. ఎవరికి ఎప్పుడు లేబర్ అవసరం పడ్డా ఒక లేబర్ అడ్డాగా, రెక్కల కష్టాన్ని నమ్ముకున్నటువంటి గడ్డాగా బాలాజీ నగర్ పేరు పొందింది. ఆ తదుపరి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చాలామంది వచ్చి సెటిల్ అయినారు. ఇవాళ 1,00,000 పైబడి జనాభా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఈ పేదల పట్ల, వాళ్ళ జీవితాల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి. మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఇక్కడున్న రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, చివరికి పోలీసు వాళ్ళు కూడా కావచ్చు. వీళ్ళను అడిగితే అసలు ఎవ్వరు సమాధానం ఇవ్వరు. ఎవరి దగ్గరికి పోయి బాధ చెప్పుకున్న సమాధానం ఇవ్వరు. ఇక్కడ ఎట్లయిపోయింది, ఇక్కడ పిచ్చి కుక్కలకు స్వైర విహార అడ్డగా మారింది, గంజాయి తాగటంలకు అడ్డగా మారింది. ఇవాళ మనం చర్చించుకొని అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది బాలాజీ నగర్, జవహర్ నగర్. పాపం ఇక్కడి ప్రజానికమంతా కూడా ఎప్పుడు పోయి దరఖాస్తులు ఇచ్చి, అయ్యా మాకు కొన్ని వీధి దీపాలు పెట్టండి,
మాకు కొన్ని రోడ్లు వేయండి, మాకు సెక్యూరిటీ కోసం కాంపౌండ్ వాల్ పెట్టండి, మాకు సీసీ కెమెరాలు పెట్టండి. ఇంత పెద్ద జనాభా అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతూ ఉన్నాయి. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ పెంచమని చెప్పి ఎన్నిసార్లు వేడుకున్నా కూడా పెడచెమన పెట్టింది తప్ప వాళ్ళ పట్ల స్పందించిన పాపన పోలే. నిన్న మిరుదొడ్డి ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకొని పిల్లల్ని వేసుకొని ఇక్కడ జీవనానికి వచ్చారు. వాళ్ళ బామ్మ దీంట్లో వండుకుంటూ, వాళ్ళ అమ్మేమో ఇంట్లో పనిచేస్తుంది, వాళ్ళ నాన్నేమో బయట నౌకరు చూసుకున్నాడు. బయటికి వెళ్ళినటువంటి 2 సంవత్సరాల అబ్బాయిని 10-15 కుక్కలు ఇక్కడ పీక్క తిన్న తీరు సభ్య సమాజమే అసహించుకునేదిగా ఉంది. ఇవాళ సాటి మనిషి కన్నీళ్ళు పెట్టకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇంత జరిగినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరినో మందలిచ్చినట్టుగా ఏదో పేపర్లు రాయించుకోవడం తప్ప ఆయన గారు కూడా ఇక్కడ 5 సంవత్సరాల కాలం పాటు ఎంపీగా ఉన్నారు. మరి బాలాజీ నగర్ ఏంటో, బాలాజీ నగర్ ప్రజల బతుకులేంటో కూడా తెలుసు వాళ్ళకి. కానీ వారు మాత్రం కనీసం ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా అని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇట్లాంటి పిచ్చి కుక్కలు ఒక బాలాజీ నగర్లే కాదు, అనేక బస్తీలలో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. శివారు ప్రాంతాలలో లైట్లు లేక, శివారు ప్రాంతాలలో కెమెరాలు లేక, శివారు ప్రాంతాలలో రోడ్లు లేక నరకం అనుభవిస్తున్న పేద ప్రజల యొక్క జీవన విధానంలో కనీసం తొంగి చూసిన పాపన పోలేదు. వాళ్ళ ఒక హామీ మరి ఇట్లాంటి దాంట్లో మేము సెక్యూరిటీ కోసం చేస్తామని చెప్పి ఏమి హామీ ఇవ్వకుండా ఇలా వాళ్ళ మరణ వాళ్ళకు సాగుకు మాత్రమే 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి సచ్చినాక 50,000 రూపాయలు ఇచ్చి ఈ ముసలి కన్నీళ్ళు కాలుస్తూ ఉన్నా తప్ప లేదు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం మమకారం ఉన్నాం, పేదల జీవితాలను పట్టించుకునే సోయి ఉన్నా కూడా వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఇలాంటి సావులతో గుణపాఠం తెచ్చుకునే పాలకులు ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం ఇవ్వాలని, ఆ కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని, ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవరు కాకుండా ఉండాలంటే ప్రజలతో చర్చించి అధికార యంత్రాంగం అంతా కూడా పూనుకొని ఎన్ని డబ్బులు ఖర్చైనా కూడా వాళ్ళకు కెమెరాలు కావచ్చు, లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ నీళ్లు కావచ్చు, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు అవుతుంది, కానీ సోయి లేదు. ఇన్ని 100 కోట్ల రూపాయలు కట్టిన డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు పాపం చిన్న రూములలో, రేకుల షెడ్లలో 5,000కో 10,000కో కిరాయిలు ఉంటాను తప్ప అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. ఎక్కడి నుంచో బయటని తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇక్కడున్న పేదవాడు వాడు తెలంగాణ బిడ్డలే. ఈ బాలాజీ నగర్లో, ఈ జవాన్ నగర్లో ఉండేటువంటి వాళ్ళు ఏమాత్రం మంచి జీవనాన్ని కోరుకున్న వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఆస్కారం లేదు. ఏదో రకంగా బతకాలనే వాళ్ళు మాత్రమే ఉంటుంది తప్ప లేదు. కాబట్టి ఇవాళ డబుల్ బెడ్రూమ్ పంచలేదు. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా కట్టిన డబుల్ బెడ్రూమ్ కూడా ఇక్కడి స్థానికులకే పేదవాళ్ళకే అందివ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఏదో రకమైనటువంటి చర్యకు ఉపక్రమిస్తుంది భారతీయ జనతా పార్టీ చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారితో నేను మాట్లాడి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పిన, ఆర్థికంగా కూడా కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలోని పడకేసిన జల్పల్లి మున్సిపాలిటీ పారిశుద్ధ్యం, డెంగ్యూ నివారణ చర్యల్లో భాగంగా మున్సిపల్ అధికారుల సమీక్ష సమావేశంలో అధికారుల అలసత్వం బట్టబయలు. అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి మహేశ్వరం, శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన డెంగ్యూ నివారణ చర్యల్లో భాగంగా అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశంలో ముఖ్యంగా ప్రజలు డెంగ్యూ బారిన పడకుండా నివారణకు చర్యలు ఎలా తీసుకోవాలో, శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ ఎలా చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రాల చెరువు సుందరీకరణ పనులను పర్యవేక్షించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. తిరుమల మెడికల్ హాల్ ప్రారంభించిన మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి. హాంజీ ఆర్థో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్రీ టీవీ న్యూస్.